హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక ప్రోడక్ట్ కొన్నా, మళ్ళీ దాన్ని టెస్ట్ చేయడానికి మళ్ళీ వచ్చేసాను. సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఎస్, వ్యాక్సింగ్ పౌడర్. వ్యాక్సింగ్ పౌడర్ కాదు, అదే హెయిర్ రిమూవల్ పౌడర్ అనమాట ఇది. అలా పార్లర్కి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే వ్యాక్స్ రాసి వాళ్ళే స్ట్రిప్స్ పెట్టి పర అని పీకేస్తారు. కూర్చోవచ్చు నేను అలాగా, బట్ ఆ నొప్పి భరించడం కంటే ఇదే బెటర్ అనిపించింది. సో ఇది టెస్ట్ చేయాలి. నేను ఎప్పుడు ముందు యూస్ చేయలేదు, సో ఇదే ఫస్ట్ టైం. లైట్గా భయం వేస్తుంది. ఇక్కడ ఏం రాస్తుందంటే కొంచెం ప్యాచ్ టెస్ట్ చేయమన్నారు. అంటే ఏ ప్రోడక్ట్ అయినా ప్యాచ్ టెస్ట్ చేయాలి. సో నేను నిన్న కాదు మొన్న ఇంత అమౌంట్ తీసుకుని ఇక్కడ రాసా. కాకపోతే థిక్ పేస్ట్ అన్నారు, నేనేం చేసా థిన్ పేస్ట్ చేసి ఇక్కడ రాసుకున్నాను అనమాట. రాసుకుని మళ్ళీ తుడిచేసా. నాకైతే ఏం రెడ్నెస్, ఇచ్చింగ్ లేకపోతే ఆ ఏరియా డార్క్ అయిపోవడం ఏం అనిపించలే. సో ఐ థింక్ ఐల్ గో అహెడ్ అండ్ అప్లై ఇట్ ఆన్ మై హోల్ ఆర్మ్. కొనుక్కున్న ముందు రీసెర్చ్ చేసాలే, ఏంటి ఇంగ్రీడియంట్స్, వాట్ ఆర్ ద కీ ఇంగ్రీడియంట్స్, అసలు హెయిర్ రిమూవ్ అవ్వడానికి ఏ ప్రోడక్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అదంతా చూసా. అంత హార్మ్ఫుల్ ఏం అనిపించలే. అంత హార్మ్ఫుల్ ఏం కాదు. ఇట్ డజంట్ పెనిట్రేట్ ఇన్ టు ద స్కిన్, సో ఇట్స్ ఫైన్. ఇది కొనే ముందు వేరే ప్రోడక్ట్స్ కూడా చూసా. వేరే ప్రోడక్ట్స్లో ద హెయిర్ రిమూవల్ ఇంగ్రీడియంట్ వాజ్ కాల్షియం థయోగ్లైకోలేట్ అని ఏదో ఉందన్నమాట. సో ChatGPTని అడిగితే ఇట్స్ నాట్ హార్మ్ఫుల్, ఇట్స్ ఫైన్, ఇట్ డజంట్ పెనిట్రేట్ ఇన్ టు ద స్కిన్, జస్ట్ హెయిర్ కెరటిన్ బ్రేక్ చేసి సో హెయిర్ రిమూవల్కే హెల్ప్ అవుతుంది అని రాసింది. కానీ ఇది కొన్నాక దీని మీద ఇట్ వాజ్ బేరియం సల్ఫేట్, నాట్ కాల్షియం థయోగ్లైకోలేట్. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, బేరియం సల్ఫేట్ ఏంటి మళ్ళీ కొత్తగానే. మళ్ళీ అప్పుడు ChatGPTని అడుగుదామని వేసా ChatGPTలో. ఇఫ్ యూ కెన్ సీ మై క్లియర్ క్వశ్చన్ టు ChatGPT వాజ్, ఇస్ బేరియం సల్ఫేట్ హార్మ్ఫుల్ ఫర్ స్కిన్? బేసిక్ ఇంగ్లీషే కదా, ఇస్ బేరియం సల్ఫేట్ హార్మ్ఫుల్ ఫర్ స్కిన్? ChatGPT ఏం చెప్పింది? ఎస్, కాస్మెటిక్ గ్రేడ్ బేరియం సల్ఫేట్ ఇస్ సేఫ్ ఫర్ స్కిన్. ఒరే నేను అడిగింది ఏంటి, నేను చెప్పింది ఏంటి? హార్మ్ఫుల్ ఫర్ స్కిన్ అని అడిగా. అక్కడ ఎస్, ఫస్ట్ సెంటెన్స్ ఎస్ చూడగానే గాన్. ఫస్ట్ సరిగ్గా వినడం నేర్చుకో ChatGPT నువ్వు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఉండాలి? నో ఇట్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ అని ఉండాలి. ఎస్ ఇట్ ఇస్ సేఫ్ అంటావేంటి? నాకు అసలు మామూలుగా కాలేదు. సర్లే అని ఇంకా సేఫే కదా అని ఇంకా లైట్ తీసుకున్నా, ఫర్ గివెన్. దీంట్లో ఇంకా కీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచివే. చందన్ పౌడర్, రోజ్ పౌడర్, నీమ్ పౌడర్ అన్నీ మంచిగా ఉన్నాయి. హెయిర్ రిమూవల్కి బేరియం సల్ఫేట్ విచ్ ఇస్ నాట్ హార్మ్ఫుల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ ప్యాచ్ టెస్ట్ చేసా కాబట్టి ఓపెన్ చేసేసా. దాని లోపల ఈ స్పాచులా లాగా ఇచ్చారు టు ఐ థింక్ మిక్స్. బౌల్ అయితే ఏమి ఇవ్వలే, నా బౌలే యూస్ చేసుకోవాలి నేను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. వ్యాక్స్ పౌడర్, బౌల్, మిక్సింగ్కి స్పాచులా, అండ్ ఒక పాత క్లాత్ ఏమైనా ఉంటే జస్ట్ ఇలాగా తోడడానికి పాత క్లాత్. ఇది నేను దీనికోసం అని మళ్ళీ డీమార్ట్లో 20 రూపీస్ పెట్టి కొన్నా. అంటే నా దగ్గర ఉన్నవన్నీ మంచిగా ఉన్నాయి, ఐ డెంట్ వాంట్ టు వేస్ట్ దెమ్ లైక్ దట్. సో ఇది కొంచెం రఫ్గా కూడా ఉంది క్లాత్, ఇలా రఫ్గా తొడడానికి బాగుంది క్లాత్ అని. ఇట్ వాస్ జస్ట్ 20 రూపీస్ ఫ్రమ్ డీమార్ట్. అండ్ ఆఫ్ కోర్స్ వాటర్, అంటే పేస్ట్ చేయాలంటే వాటర్ కావాలి కదా, అందుకే వాటర్. ఎంత వాటర్ కాదు, దీంట్లోంచి కొంచెం. సో ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఒక ప్లాంక్ లాగా తెచ్చుకుని అన్ని దానిపైన పెట్టుకున్నా, నీట్గా మిక్స్ చేయాలి కదా, అందుకే. నాకు తెలీదు ఎంత వేయాలి అని, అంటే ఎంత సరిపోతుంది అని తెలీదు. ఇప్పుడు పౌడర్ నా చేయి పడింది. ఇస్ దట్ ఫైన్? సర్లే. సో పౌడర్ తీసుకొని కొంచెం, ఇది పాత బౌల్ సో దీంట్లో తీసుకుంటున్నా. ఫస్ట్ ఒక చేయి మీదే టెస్ట్ చేద్దాం, ఎందుకైనా మంచిది. కొంచెం వేద్దాం ఇంకా. అంతే తీసుకున్నా, మళ్ళీ ఎక్కువ అవుతే వేస్ట్ అవుతుందని. పౌడర్ నా ముక్కులోకి పోతుంది. ఐ హోప్ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. హోప్. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్. ఎక్కువ పడింది అనుకుంటా వాటర్, కాకపోతే థిక్ పేస్ట్ అవ్వాలి చూడాలి. థిక్ పేస్ట్ అవ్వకపోతే ఇంకా కొంచెం పౌడర్ వేస్తా, ఏముంది, ఎట్లానో కాలకు కూడా చేసుకోవాలి కదా. సో లెట్ మీ మిక్స్ ఇట్. వారిని మిక్సే అవ్వట్లేదు కదా ఇది. మిక్స్ చేసి వస్తా, 1 minute. మిక్స్ చేశాక థిక్ పేస్ట్ రాలేదు ఫ్రెండ్స్, ఇట్స్ స్టిల్ లూజ్. ఐ థింక్ ఇంకా కొంచెం పౌడర్ వేయాలి దీంట్లో, వేసేద్దాం.
యాక్చువల్లీ మిక్స్ చేసే ముందు కూడా గ్లౌస్ వేసుకుందాం అనుకున్నా, అక్కడ ఏం రాసలేదు గ్లౌజ్ వేసుకోండి, బట్ ఎందుకైనా మంచిదని నేనే వేసుకుంటా. ఐ హ్యావ్ దిస్ స్టోన్ ఫ్రమ్ హియర్. ఇంకోటి ఉందేమో చూస్తా. యా, ఐ హ్యావ్ అనదర్ వన్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనుకుంటా, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఏం రాసలేదు గ్లౌజ్ వేసుకోమని, బట్ సేఫ్టీ. ఎందుకంటే ఇలా దీంతో అప్లై చేస్తా కాబట్టి. పేస్ట్ ఆల్మోస్ట్ థిక్ అయిపోయింది. ఐ షో యూ ద కన్సిస్టెన్సీ. థిక్ ఇనఫ్. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. నిన్నైతే మరీ లూజ్గా కలిపా. ఇంకొకసారి ఒక విస్క్ ఇచ్చేద్దాం. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. రాసుకుందాం. దీని ఎక్కడ పెడదాము? Are you ready? I'll just scoop it. And రాసేద్దాం. 10 minutes కంటే ఎక్కువ ఉంచకూడదంట, సో ఎగ్జాక్ట్గా 10 minutes కౌంట్ చేసుకుని ఉంచుకుంటా. ఇలా అప్లికేషన్ ఈజీగా ఉంది. కొంచెం థిక్ పేస్ట్. ఎండుకులే ఊడొస్తాయో చర్మమే ఊడొస్తుందో చూద్దాం. ప్యాచ్ టెస్ట్ అప్పుడు ఏం అవ్వలేదులే, ఇట్స్ ఫైన్. అప్లై ఈవెన్ థిక్ లేయర్ అన్నారు, అందుకే ఈవెన్ ఉంది. లిటిల్ థిక్ అప్లై చేస్తున్నా. పామ్ మీద కూడా అప్లై చేయండి, అంటే ఫింగర్స్ పైన కొంచెం అక్కడక్కడ ఉంటాయి కదా అని అప్లై చేస్తున్నా ఫింగర్స్ పైన కూడా. టైము 12:53, సో 1:03 వరకు ఉంచి తుడిచేద్దాం క్లాత్తో. 10 minutes. ఇప్పుడే డైరెక్షన్స్లో మిక్స్ చేసి ఒక 3 minutes పక్కకు పెట్టండి అని అన్నారు. మనకు ఆత్రం కదా, మిక్స్ చేసి వెంటనే రాసా. Two more minutes. ఇంకొక మినిట్ ఉంది. వెట్ టవల్తో వైప్ చేయమన్నారు, ఇంకా సర్లే అని ఈ టవల్ని వెట్ చేసి తీసుకొచ్చా. ఇక్కడ మొత్తం డ్రై అయిపోయింది, మరి వస్తుందో లేదో తెలీదు. దిస్ స్టిల్ లుక్స్ లిటిల్ వెట్ దెన్ దిస్. మూమెంట్ ఆఫ్ ట్రూత్. హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో వైప్ చేయమన్నారు, సో ఐల్ డూ దిస్. ఓ మై గాడ్. It actually worked. I don't know if you can see. ఇక్కడ ఉంటాయి కొంచెం హెయిర్, that also is gone. And yeah, it looks good. ఇప్పుడు ఇంకో చెయ్య, ఇంకో 2 కాళ్ళు చేసుకుని I'll be back. అయిపోయింది, 2 చేతులకి చేసేసా, 2 కాళ్ళకు కూడా చేసేసా. అంటే ఇప్పుడు నేను కాళ్ళు ఇలా ఎత్తి చూపిలేను కదా, సో ఆల్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. దాంట్లో ఇదేదో చిన్న ప్యాకెట్ కూడా వచ్చింది. ఐ థింక్ ఇట్స్ జెల్. ఆఫ్టర్ ఇదంతా చేసుకున్నాక రాసుకున్నాక జెల్ అనుకుంటా, బట్ నా దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ అప్లై చేస్తా. ఐ విల్ నాట్ యూస్ దిస్. అలా ఫస్ట్ టైం హెయిర్ రిమూవల్ పౌడర్ యూస్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.